నీ క్రెడిట్ ఎవడ దొబ్బేలేడు, ఎందుకంటే క్రెడిటే లేదు నీకు. ఇన్ని తప్పులు చేసి 5 సంవత్సరాల పాటు అరాచకాలు చేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 2 ఏళ్ళు తిరగకుండా వచ్చి మాట్లాడుతున్నానంటే తప్పు అవుతుంది కదా మీదే. ఈ ప్రభుత్వం యంత్రాంగం వ్యవస్థలు అందరూ బాధ్యత వహించాలి దీనికి. ఇది నేను ఏమన్నామని చెప్పేస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న ప్రతిష్టాత్మకంగా ఏపీ అభివృద్ధిలో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ని చంద్రబాబు నాయుడు గారు, దానికి సంబంధించిన అధినేత, ఆ సంస్థ అధినేత జిందాల్ గారు చాలా అట్టహాసంగా ప్రారంభించారు. ఆ ప్రాంత రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హర్షించారు. అలాగే ఆ ప్రాంత ప్రజలు కూడా మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు అభివృద్ధి చెందుతుంది, రాయలసీమ కరువు ప్రాంతం కాదని హర్షం వ్యక్తం చేశారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, ఆల్రెడీ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారిని ఒప్పించి తీసుకొచ్చారు. 2019లోనే ఈ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిట్ చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నాడు, వాళ్ళు ఎప్పుడు క్రెడిట్ చోరీ చేయడమే వాళ్ళ విధానం అంటూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. అవినాష్ రెడ్డి వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఇందులో క్రెడిట్ చోరీ ఏముంటుందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ నేనే తీసుకొచ్చానంటే డెఫినెట్గా ఆయన హయాంలో ఆహ్వానించి ఉంటారు, పెట్టుబడికి రెడీ చేసి ఉంటారు, భూములు సేకరించి ఇచ్చి ఉంటారు. తప్పే ఉంది, మనం కాదంటలేదు కదా. అంతకుముందు మొదట రాజశేఖర రెడ్డి గారు బ్రాహ్మణి స్టీల్స్ పెడదామని ప్లాన్ చేశాడు. అప్పుడు ఐరన్ ఓర్, ఆ వంకన ఐరన్ ఓర్ ఇచ్చారు ఎవరికి? గాలి జనార్దన్ రెడ్డికి. ఐరన్ ఓర్ మింగేయడు కానీ స్టీల్ ప్లాంట్ పెట్టలేదు. తర్వాత జైల్లో పోయాడు, ఎన్ని అయిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు పోయాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ శంకుస్థాపన చేశాడు. జగన్ కన్నా ముందే శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ కంటే ముందే చేసి జగన్ కన్నా ముందే చేశాడు. కడప స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారే శంకుస్థాపన చేశాడు. తర్వాత ఇతను వచ్చిన తర్వాత మళ్ళా కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం చెప్పుకున్నాం, మనం మాట్లాడాం. అవును, రైట్. అవన్నీ మర్చిపోకూడదు. అయితే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు జిందాల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాడు. అతను కూడా శంకుస్థాపన చేసిన మాట వాస్తవమే. కానీ నిన్న జరిగింది పనులు మొదలెట్టారు. అల్టిమేట్గా ఫ్రూట్ ఏ పని చేసినా రిజల్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చొరవ తీసుకుని ఆ పని పూర్తి అవడానికి, పనులు మొదలెట్టడానికి, ప్రారంభం చేయడానికి ఈయన చొరవ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు? కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అతను థ్యాంక్స్ చెప్పాడు కదా. ఎందుకు థ్యాంక్స్ చెప్పాడంటే, జత్వాని విషయంలో అతను బొంబాయి నుంచి అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత ఆ విషయంలో అతను రూత్లెస్గా వ్యవహరించి వాళ్ళకి సాయం చేశాడు. ఏకపక్షంగా రాష్ట్రంలో స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్ పెట్టమని సాయం చేయలేదు. జత్వాని నుంచి బారి నుంచి కాపాడాడు జిందాల్గా. అందుకని అతను థ్యాంక్స్ చెప్పాడు. చెప్పొచ్చు, తప్పుడు అంత పెద్ద కేసు నుంచి తప్పించాడంటే మరి థ్యాంక్స్ చెప్తాడు. అతను ప్రభుత్వానికి అతను ఆఫీసర్లను బలిచ్చి చేశాడు. ఐపీఎస్ఎల్ని ఏకంగా. అర్థమైందండి. చంద్రబాబు నాయుడు అలాంటి నీచమైన పనులు చేయలే. జత్వాని విషయంలో ఆఫీసర్లు అందరినీ పంపించాడు. వాళ్ళందరూ రేపు శిక్ష పడుతుంది, వాళ్ళకి తప్పించుకోలేడు అవడం. సీతారామయ్య సహా అందరూ లోపల పోతారు. చత్వాన్ విషయంలో. జిందాల్ విషయంలో ఆల్రెడీ ఇక్కడ నువ్వు పెట్టుబడి పెడతాను కూడా పెట్టమన్నారు, పెట్టాడు. అతనికి కావాల్సిన ఏర్పాట్లు ఏం కావాలితే చేశారు. ప్రభుత్వ పరంగా ఏం సహకారం ఇవ్వాలో ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్లో అతను అందంగా అతను వ్యాపారం చేసుకుంటున్నాడు. జత్వానికి అతని వల్ల అన్యాయం జరిగిందనుకుంటే ఆమెతో సెటిల్మెంట్ అయిపోయింది. అది మనకు సంబంధం లేదు. జత్వాని జిందాల వ్యవహారం మనకు సంబంధం లేదు. సెటిల్మెంట్ అయిపోయింది, అది బాంబేలో సెటిల్మెంట్ అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి హెరాస్మెంట్ చేసి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేసి, వీళ్ళందరూ ఏం చేశారో చాలా హెరాస్మెంట్ చేస్తారు, అన్ని రకాలుగా అబ్యూజ్ చేస్తారు. అనే స్టేట్మెంట్ ఇచ్చింది డైరెక్ట్గా. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి తగ్గట్టు నేను కూడా లైవ్లో ఆ అమ్మాయి ఉండగా మాట్లాడి అన్నీ చేసాం. అందులో కేసు కట్టారు, వాళ్ళందరూ బుక్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయికి న్యాయం చేశాడు ఏమండి. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు. రాష్ట్రానికి రావాల్సిన దాన్ని జిందాల్కి వ్యతిరేకంగా ఉన్న జత్వానికి న్యాయం చేసి, మామూలుగా అయితే జిందాల్ రాకుండా పోవాలి. ఎందుకు వచ్చాడు మన రాష్ట్రానికి? అంతే కదా. ఈయన రాష్ట్రం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా ఉన్న నా పాలకుడు ఒక ఇన్వెస్టరు, వాళ్ళ మధ్య శ్రద్ధాభావ వాతావరణం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన ఇబ్బంది లేకుండా నడిపించేటట్టు వచ్చింది. అది ఆ ప్రాంతం కళ. దాన్ని సాకారం చేసినాడు. సాకారానికి ప్రయత్నం నువ్వు చేసావు, మీ బాబు చేశాడు, చంద్రబాబు గారు చేశారు, శంకుస్థాపన చేశారు. అంత క్రెడిట్ చోరీ దొబ్బేయడం ఏం లేదు ఇక్కడ. అసలు నీ క్రెడిట్ చోరీ, నీ క్రెడిట్ ఎవడ దొబ్బేయలేడు, ఎందుకంటే క్రెడిటే లేదు నీకు. నీ దగ్గర ఏదైనా ఉంటే కదా దొబ్బేస్తా. నీ జేబులో పర్సు ఉంటే పర్సు కొట్టేయడం అనుకోవచ్చు. నీ జేబులో ఖాళీ జేబులు ఉన్నవాడు జేబు కొట్టేస్తే ఏమవుతుందో అవతలకి. నాయకులు మొత్తం కూడా క్రెడిట్ చోరీ, ఇది కొత్తగా సార్, చాలా సందర్భాల్లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కూడా. నేను ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే, నా విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రం మీరు అనుకున్నట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు
చక్రాలుగా నడుస్తుంది, 2 కళ్ళుగా చూస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, లాండ్ ఆర్డర్ కాపాడుతున్నారు, రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో నడిపించాలనుకుంటున్నారు. మీరు అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఠా అతనికి సపోర్ట్గా మాట్లాడే ఈ గ్యాంగుల్ని మీరు అది చేయాలి. అంతే, సింపుల్, అనివార్యం అది. ఎందుకంటే మీరు ప్రతి అడుగులోనూ ఆటంకాలు సృష్టించి అడ్డగోలుగా మాట్లాడి ఈ రకంగా ఇరిటేట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు అక్రమ కేసులనే సరిపెట్టి లోపలేసేయాలి. మామూలుగా చట్టమో గిట్టమని పక్కన పెట్టండి, ఓ చట్టమే చేయండి మీరు, అప్పుడు చట్ట ప్రకారం అవుద్ది కదా. మీరు చట్టం చేస్తే అది చట్ట ప్రకారం అవుద్ది కదా, రాష్ట్రం తీర్మానం చేసి. ఎందుకంటే మీరు మెయిన్ రాష్ట్రం కాబట్టి రాష్ట్రం కోసం చాలా భరిస్తున్నారు మీ శ్రేణులు, ప్రజలు వీళ్ళని భరిస్తున్నారు మీకోసం. మీరు చేస్తున్న మంచి పనులకు ఆటంకం కలగకూడదు, మీ ఉద్దేశాలు మంచి కాబట్టి చాలా సహనంతో భరిస్తున్నారు. ఆ సహనానికి మీరు పరీక్ష పెట్టకూడదు, వాళ్ళకి పరీక్ష పెట్టాలి, వాళ్ళని ఎప్పకుండా చూడాలి, వాళ్ళని లోపలేసేయాలి, వాళ్ళని చావటి చెవులు మూసేయాలి. కరెక్టే సార్, ఇదే జరగాలి. ఇప్పుడు మీకు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడంటే ఇన్ని తప్పులు చేసి 5 సంవత్సరాల పాటు అరాచకాలు చేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 2 ఏళ్ళు తిరగకుండా వచ్చి మాట్లాడుతున్నాడంటే తప్పు అవుతుంది కదా మీదే. ఈ ప్రభుత్వం యంత్రాంగం వ్యవస్థలు అందరూ బాధ్యత వహించాలి దీనికి. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు మీరు ఇలా రెచ్చిపోతుంటే మీరు ఏం చేస్తున్నారని పోలీసులను న్యాయ వ్యవస్థ ప్రశ్నించింది. మరి ఎందుకు బెయిల్ ఇస్తున్నారు వాళ్ళకి? మీ తమిళనాడు ముఖ్యమంత్రిని మాట్లాడితే లోపల వేస్తారు, ఎమ్మెల్యేని మంత్రిని కూడా ఇక్కడ ఎందుకు వదిలేస్తున్నారు? సీఎంని, డిప్యూటీ సీఎంని, మంత్రుల్ని, ఒక మహిళా మంత్రిని, హోమ్ మినిస్టర్ని ఇష్టం మాట్లాడినాడు ఎందుకు బయట తిరుగుతున్నాడు? కరెక్ట్ సార్, ప్రజలందరూ ఇదే ఆలోచిస్తారు. కొడాలని ఎందుకు తిరుగుతున్నాడు బయట? దీని పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఏంటంటే నోళ్ళకి ప్లాస్టర్ వేయించడం, వీళ్ళు అసలు బయట తిరగకూడదు, కఠిన వైఖరి అవలంబించాలి. అస్సలు అత్యంత కఠిన ఉక్కుపాదం మోపేస్తేనే మీ అభివృద్ధికి మీరు చేస్తున్న పనులకి సార్థకత లభిస్తుంది. అంటే అమరావతిని విషయం చెబుతున్నారంటే మళ్ళీ అమరావతి మీద విషయం చెప్పడం మొదలెట్టారు. ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఎదుర్కొని, ఎన్ని ఉద్యమాలు, ఎంతమంది ఆక్రోశం, ఆవేశం, ఆందోళన, ఆగ్రహం అన్ని దాటుకుని వాళ్ళ కళ సాకారం అవుతుంటే మీ మానసిక పుత్రిక అమరావతి మీద వాళ్ళ విషయం చెబుతుంటే వాళ్ళ పట్ల మీరు ఓం నమః శివాయ అనకూడదు. ఇది నేను ఏమన్నామని చెప్పేస్తున్నాను అంతే సార్. ఇంకోటి చివరిగా ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్కి ఒక చక్కటి ఐటీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఒప్పుకోకపోయినా సత్యం అది. అలాగే అమరావతిని కూడా అద్భుతంగా నిర్మాణం చేస్తే అసలు ఆయనకి పేరు వచ్చేస్తుందని అక్కసేనంటారు. ఇది ఆయన పేరు వస్తుందని పక్కన పెట్టండి, అజరామరం అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు కూడా గర్వంగా చెప్పుకుంటాడు, నా రాజధాని, నా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి ఒక గర్వం. ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి, మంచి రాజధాని ఏర్పడుతుంది, అభివృద్ధి, ఉపాధి, భవిష్యత్తు, భరోసా ఇవన్నీ లభిస్తే ఒక ధైర్యం, దమ్ముగా, హ్యాపీగా ఇంకా బాగా పనిచేస్తారు. ఇది జరగనివారు వాళ్ళు. ఆ జరగనించి ఇలాంటి ఆటంకాలు సృష్టించే వాళ్ళందరి పట్ల మీరు కఠినంగా వ్యవహరించాలంతే. నోరెప్పడానికి ప్రభుత్వానికి అభివృద్ధికి ఆటంకాన్ని కల్పించడానికి వాళ్ళు 100 సార్లు యోచన చేయాలి. భయపడే పరిస్థితి ఉన్నారు. భయపడే పరిస్థితి. థ్యాంక్ యూ సార్.